హలో గురు, అందరూ బాగున్నారా? రీసెంట్గా నేను చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరిగింది. సో మీ సపోర్ట్కి నాకు చాలా చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలని ఉంది. సో హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ ఇప్పుడైతే మాత్రం నేను రీసెంట్గా చూసిన మనమే మూవీ యొక్క ఒపీనియన్ తెలుసుకుందాం. నా ఒపీనియన్, శర్వానంద్ గారు, కృతి శెట్టి గారు యాక్ట్ చేసిన ఈ మనమే మూవీ ఎలా ఉంది. నేనైతే ముందుగా ఒక మాట చెప్తా, చాలా క్లుప్తంగా చెప్తా అండ్ వెంటనే చెప్తా. ఏంటంటే విషయం ఏంటంటే, మనం శర్వానంద్ గారికి నాకు తెలిసి నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ని. ఏ విషయంలో అంటే, ఒక మెచ్యూర్డ్ యాక్టింగ్కి శర్వానంద్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఒకే ఒక జీవితం సినిమా కానీ, మళ్ళీ ఇది రాని రోజు సినిమా కానీ, లేకపోతే శతమానం భవతి మూవీ కానీ, అన్నింటిలో కూడా చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేస్తారు అతను. సో నాకు ఆయన చేసిన మెచ్యూర్డ్ యాక్టింగ్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఎందుకంటే ఎమోషన్స్తో ఏడిపించగలిగే సత్తా యాక్టర్ ఆయన. శర్వానంద్ యొక్క యాక్టింగ్, సటిల్ యాక్టింగ్ ఉంటుంది చూసారా, లైక్ మంచి సెంటిమెంట్స్ పండించే యాక్టింగ్ ఉంటుంది. ఆ యాక్టింగ్తో ఖచ్చితంగా అందరూ కూడా సాటిస్ఫై అవుతాం. అండ్ లాస్ట్ 40 minutesలో క్యారెక్టర్స్ని యూస్ చేసుకోవడం కూడా, లైక్ ముఖేష్ ఋషి గారు కానీ, కొంతమంది పెద్ద పెద్ద క్యారెక్టర్స్ని కూడా యూస్ చేసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మంచి సెంటిమెంట్స్ కూడా పెట్టారు. లాస్ట్ 40 minutes చూసిన తర్వాత ఎవరైనా కూడా మూవీ బాగుందని చెప్తారు. బట్ ఫస్ట్ 1 hour 45 minutes కూడా గుర్తు తెచ్చుకుంటే మాత్రం అందరూ కూడా ఏముంది, కామెడీ కూడా అంత అనిపించలేదు ఏంట్రా అనే ఒక పాయింట్ అయితే మాత్రం అందరిలోని కూడా ఒక అసంతృప్తి వస్తుందని చెప్పేసి నా ఉద్దేశం. సో ఇది ఈ పర్టికులర్ మూవీ మీద నా ఒపీనియన్. సో ఫైనల్గా ఒకటి చెప్తా గురు, ఈ మూవీ అయితే మాత్రం మంచిగా చూడొచ్చు మూవీ, కాకపోతే కొంచెం మీరు ఓపిక పట్టండి. బట్ లాస్ట్ 45 minutesలో అయితే ఐఎమ్ ప్రెటీ షూర్ మీరు అందరూ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు మూవీలో. లాస్ట్ 45 minutes మాత్రం బాగుంది. అప్పటి వరకు మాత్రం కొంచెం కొన్ని సీన్స్ బోర్ ఉంటాయి, కొన్ని సీన్స్ ల్యాగ్ ఉంటాయి. బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. కొంచెం నవ్వుకుంటూనే మనం ఎంజాయ్ చేయొచ్చు మూవీని. బట్ అంత వరకు అయితే మాత్రం కామెడీ కానీ, ఆ సీన్స్ ఎంగేజింగ్ కానీ అంత అయితే లేవు, కానీ పర్లేదు. నాట్ బ్యాడ్ బట్ గుడ్. సో ఈ పర్టికులర్ మూవీ మీద నా ఒపీనియన్ ఇది. అండ్ మీరు కూడా వెళ్ళండి. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కనుక నా పర్టికులర్ ఈ ఒపీనియన్తో ఎవరైనా అగ్రీ చేస్తే కనుక కింద కామెంట్ చేయండి. అండ్ మరొక మూవీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ గురు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేసి వీడియోకి రీచ్ పెంచండి. థ్యాంక్ యూ గురు.